దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అనారోగ్య కారణాలతో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మిగతా 2 టీ20ల నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ధర్మశాలలో జరిగిన 3వ టీ20లో అక్షర్ ఆడలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టుతో పాటు లక్నోలోనే ఉన్న అక్షర్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా బీసీసీఐ తెలిపింది. అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే భారత జట్టులో ఆల్రౌండర్గా మంచి ఫామ్ మీద ఉన్నటువంటి అక్షర్ లేకపోవటం నిజంగా భారత్కు బిగ్ షాక్ అని చెప్పాలి. బ్యాటింగ్ బౌలింగ్లో ఫామ్లో ఉన్న అక్షర్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కావటం మిగతా మ్యాచ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్షర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాబాజ్కి సౌత్ ఆఫ్రికాతో జరిగే మిగతా 2 టీ20లో అవకాశం దక్కటం కష్టమే. ఈ 2 టీ20ల్లో షాబాజ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మరో స్టార్ ఆటగాడు బుమ్రా కూడా మిగిలిన 2 టీ20 మ్యాచ్లకు దూరం అవుతున్నాడనేది టాక్. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఇంటికి వెళ్ళాడు. మిగతా 2 మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 3వ టీ20లో కూడా బుమ్రా బెంచ్కే పరిమితమయ్యాడు. కీలక ఆటగాళ్లు లేని పరిస్థితుల్లో భారత్ 3వ టీ20లో దక్షిణాఫ్రికాపై సులభంగా విజయం సాధించి సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకేసారి జట్టుకు దూరం కావటం ఇండియాకు తీరని లోటని చెప్పాలి. ఇదిలా ఉంటే 4వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో, 5వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్లో జరగబోతోంది.